వచ్చినాయి మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే ఒకసారి గుర్తు చేయండి ఏమేమి మనం చూసామనేది. సంఖ్యాకాండాన్ని మనం చూసినప్పుడు రచయిత మోషే అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాలము అరణ్యంలో ఉన్నటువంటి ఆ కాలంలోనే BC 1450 నుండి 1410 వరకు ఇది రాయటం జరిగింది. పేరు సంఖ్యాకాండం అని ఎలా వచ్చిందంటే సంఖ్య అంటే జనాలను లెక్కించటము. ఈ పుస్తకంలో 2 సార్లు జనసంఖ్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటిది సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మొదటిసారి లెక్కించారు. ఈ మొదటిసారి లెక్కించింది ఫస్ట్ జనరేషన్ అన్నమాట. ఇక తర్వాత రెండోసారి లెక్కించినటువంటి దాన్ని మనం తర్వాత చూస్తూ ఉంటాం. ఇక ఆ తర్వాత పుస్తకంలో చివరిసారి వచ్చినప్పుడు సినాయి పర్వతం దగ్గర లెక్కించినటువంటి ఆ సంఖ్య 6,03,550 మంది అయితే 40 సంవత్సరాలు సినాయి అరణ్యంలో తిరిగిన తర్వాత ఈ మొదటి జనరేషన్ అంతా కూడా ఆ తరం అంతా కూడా దేవుడు నశింపజేశాడు. అక్కడ దాదాపుగా మనం చూసినప్పుడు యెహోషువ కాలేబు తప్ప ఇంకెవరు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించేటువంటి అవకాశం లేకుండా పోయింది. అయితే 40 సంవత్సరాల తర్వాత మోయాబు మైదానంలో ఆ సంఖ్య చేసినప్పుడు మరలా 6 లక్షల మంది ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 2 సార్లు ఇక్కడ జనసంఖ్య చేశారు కాబట్టి దీనికి ఏమొచ్చిందంటే సంఖ్యాకాండము అనేటువంటి పేరును పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పుస్తకం యొక్క ఉద్దేశము 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో చేసినటువంటి ప్రయాణాన్ని ఇది తెలియజేస్తుంది. వాస్తవంగా పుస్తకం పేరు సంఖ్యాకాండము అయినప్పటికీ కూడా సంఖ్య చేయటము అనేటువంటిది కాదు, ఉద్దేశము ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో చేసినటువంటి ప్రయాణాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. వాస్తవంగా ఈ ప్రయాణం అనేటువంటిది ఒక 11 దినాల ప్రయాణము. ఈ 11 దినాలు ప్రయాణం చేస్తే అంటే మీరు మ్యాప్ లో కనుక చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి పైకి వెళ్ళిపోతే కుడి చేతి వైపు కనాను దేశం, వాగ్దాన దేశం ఉంటుంది. అయితే ఈ 11 దినాల ప్రయాణం చాలా చిన్న ప్రయాణమే వాళ్ళది. అయినప్పటికీ కూడా ఏమైపోయిందంటే ఈ చిన్న ప్రయాణం అనేటువంటిది చాలా పెద్ద ప్రయాణం అయింది. అంటే 38 సంవత్సరాల ప్రయాణం అయింది. అంటే రఫ్గా చెప్పాలంటే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగింది. అంటే అరణ్యంలో తిరిగిందంటే వాళ్ళు వాగ్దాన దేశం కోసము బయలుదేరి వచ్చి అప్పటికే 2వ సంవత్సరం అయిపోయింది. దాన్ని తీసి కనుక మనం లెక్కించినట్లయితే కరెక్ట్గా మనం లెక్కించాలని ప్రయత్నం చేస్తే ఒక 38 సంవత్సరాల ప్రయాణం. అంటే 38 సంవత్సరాలు ప్రయాణం ఎందుకు పట్టింది అని చెప్పేసి అంటే మీరు మ్యాప్లో కనుక చూసినట్లయితే 38 సంవత్సరాల ప్రయాణం పట్టడానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రయాణము చేయటానికి చాలా దూరం నడవటం మాత్రం ఖచ్చితంగా కాదు. నడవటం కాదు కానీ మరి ఏమిటి ఆ ప్రయాణము ఎందుకు అంతకాలం పట్టిందంటే నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. మీకు ఈ మ్యాప్ కనబడుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇందులో మీరు చూడండి వాస్తవంగా ఇది ఐగుప్తు దేశం. వాస్తవంగా ఇది పాత నిబంధన కాలములో ఉన్నటువంటి మ్యాప్ అన్నమాట ఇది. అంటే పాత నిబంధనలు అంటే క్రొత్త నిబంధనలు మారుతుందంటే భూమి ఏమి మారదు కానీ ఈ స్థలాలు మారుతాయి, బౌండరీస్ హద్దులు మారుతాయి. ఇప్పుడు ప్రజలు ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి హద్దులు ఏర్పడతాయి, అలాగా మారుతూ ఉంటాయి. కొన్ని నదులు ఎండిపోయేదానికి అవకాశం ఉంది, ఇక తర్వాత ఆ నదులు కనబడవు. ఇటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పట్టం అన్నమాట. ఇందులో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు మనము ఆదికాండంలో చూసాము. ఆదికాండంలో చూసినప్పుడు ఇటువైపు నుంచి అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిస్తే ఈ బబులోను ప్రాంతంలో నుంచి ఇలా ప్రయాణం చేసుకుని వచ్చాడు ఆయన. ఈ మెసొపొతేమియా ప్రాంతము, ఈ మెసొపొతేమియా ప్రాంతం నుంచి ఇలాగ యూఫ్రటీస్ నది దాటి ఇటువైపుకు వచ్చాడు. ఇటువైపుకు వచ్చి నా మౌస్ కర్సర్ కనబడుతుందా మీకు? ఇటువైపుకు వచ్చాడు. ఇటువైపుకు వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వాస్తవంగా దేవుడు ఇస్తానన్నటువంటి దేశం ఇది వాగ్దాన దేశము. అయితే ఈ దేశము కాకుండా ఆ సంతానం ఏమైందంటే కరువు వచ్చిందని మనము చూసాం. ఆదికాండం చివరిలో అన్నలు యోసేపును అమ్మేయటము, వాళ్ళంతా కూడా అప్పుడు యోసేపు ఇక్కడికి రావటము, సెటిల్ అయిపోవటము, తర్వాత వాళ్ళందరినీ వచ్చేయమనటము. నిర్గమకాండంలో మనం చూసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడే బానిసలు అయిపోయి దాదాపు 430 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చాడు. నిర్గమకాండంలో చూసాం. వాస్తవంగా ఇది దాటి వచ్చినప్పుడు ఇప్పుడు బాగా గమనించండి మ్యాప్. నేను కొంచెం పెద్ద చేస్తాను, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఉంది. ఇక్కడ నుంచి అంటే వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఈ మ్యాప్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. గోషేన్ అనే ప్రాంతం వాళ్ళది. ఈ గోషేన్ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, ఇట్లా ప్రయాణం చేసి వచ్చేయచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే గోషేన్ నుంచి ఇలా కిందకి తీసుకొచ్చి ఇలా ఇది ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఎర్ర సముద్రం.
ఈ ఎర్ర సముద్రాన్ని ఇలా దాటించాడు అంటే కిందకెందుకు తెచ్చాడని మనం అనుకోవచ్చు, మన చిన్న బుర్రలకి తట్టకపోయినా కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఏమిటా ప్లాన్ అంటే, దేవునికి ఉన్నటువంటి ప్లాన్ ఏమిటి అంటే, వాళ్ళని ఇలా తీసుకొని వచ్చి ఈ ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు ఆ ఐగుప్తు ఫారో యొక్క సైన్యానికి ఆ రోజు దేవుడు చెక్ పెట్టాలనుకున్నాడు. అంటే వాళ్ళను ముగించాలనేటువంటి దేవుని ఆలోచన. కాబట్టి వాళ్ళని ముగించటమే కాదు, వీళ్ళకు కూడా దేవుని శక్తి ఏమిటి అనేటువంటిది వీళ్ళు చూడాలి, ప్రపంచం అంతా కూడా తెలియాలి అనేటువంటి దేవుని ఒక పెద్ద ప్లాన్ ఉంది. కాబట్టి వాళ్ళని నేడు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఇక ఇది ఈ అరణ్యము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అరణ్యంలోనే దీన్ని అరణ్య ప్రయాణం అని మనం అంటాం కదా, ఇది అనమాట అరణ్యం అనేటువంటిది. ఈ అరణ్యంలో వాస్తవంగా వాళ్ళు ఇలా గనక వెళ్ళిపోయారు అనుకోండి, పోనీ అరణ్యంలోకి ఇటు వచ్చినా ఇలా స్ట్రైట్ గా కానీ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక 11 దినాల ప్రయాణం అది. అయితే ఈ 11 దినాల ప్రయాణం ఏమైందంటే 38 సంవత్సరాలు అయింది. 38 సంవత్సరాలు ఎందుకు అయింది అంటే, దేవుడు ఇక్కడిక్కడే వాళ్ళను దింపాడనమాట. దింపి వాళ్ళ ప్రయాణం ఎట్లా జరిగేది అనేటువంటి దాన్ని మనం తర్వాత గమనిద్దాం. సంఖ్యాకాండంలోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. మీకు ఇది బాగా అర్థం అవ్వాలి. అరణ్య ప్రయాణము అని చెప్పేసి అంటే అరణ్యము అని బట్టి పట్టకండి. అరణ్యము అనే పదము ఏమిటి, అరణ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేటువంటిది మీ కళ్ళు చూడాలి. ఇది మీకు ఇది కనబడిందని నేను అనుకుంటున్నాను. ఇది వాగ్దాన దేశము. ఇది దేవుడు వాళ్ళకి ఇస్తున్న ఈ ఎర్ర సముద్రం. ఒక్కసారి చూడండి, ఈ ఎర్ర సముద్రాన్ని ఇట్లా దాటి ఇక్కడికి వచ్చారనమాట. ఇది అరణ్యము అంటే ఇది. ఈ సినాయి పర్వతం అని చెప్పేసి అన్నారు కదా, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వాళ్ళు 10 ఆజ్ఞలు తీసుకున్నారు. 10 ఆజ్ఞలు ఇంతవరకు పిక్చర్ బాగానే ఉంది. వాళ్ళను కూడా 10 ఆజ్ఞలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళమంటాడు. ముందుకు వెళ్ళమంటేనే ఆజ్ఞలు తీసుకోవటానికి ఆయనేమో కొండెక్కితే కిందేమో వాళ్ళు ఒక బంగారు విగ్రహం పెట్టేసి దూడను పెట్టేసి మరలా వాళ్ళు పండగ మొదలు పెట్టారు. మోషే తెచ్చినటువంటి 2 రాతి పలకలు ఎత్తి నేలకేసి కొట్టి పగలు కొట్టేశాడు. ఎవరున్నారు దేవుని వైపు రమ్మంటే లేవీలు బయలుదేరి వచ్చారు. వస్తే మీ కత్తులు కట్టుకొని అందరూ కూడా పాలెం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి మీ సహోదరుడు అని లేదు, చెలికాడు అని లేదు, అడ్డొచ్చిన వాళ్ళు వచ్చినట్టు నరికేయమంటే 3000 మందిని నరికేశారు. ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంతంలో జరిగిందనమాట. ఇక తర్వాత మనము సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటాం. అరణ్యము అంటే ఇది. వాస్తవంగా ఈ అరణ్యంలో వాళ్ళు తిరగాల్సిన అవసరం లేదు, ఇట్లా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈ తరాన్ని 6 లక్షలు దేవుని మీద సనిగి గొనిగి ఈ 25-30 లక్షలు ఉన్నారు కదా దాదాపు, దానిలో పెద్దవాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు కదా, మీరు నా మీద సనిగారు గొనిగారు, నన్ను నమ్మలేదు, మీలాంటి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం ఇవ్వను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళని ఎక్కడెక్కడే తిప్పి వాళ్ళని ముగించేశాడు. అవును, ఒకే రోజు ముగించవచ్చు కంటే ముగించవచ్చు. అందరినీ ముగించేస్తే నెక్స్ట్ జనరేషన్ ఉండరు. ఈ 38 సంవత్సరాలు చచ్చేవాళ్ళు చస్తూ ఉంటే, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే, పెరిగేవాళ్ళు పెరుగుతూ ఉంటే 38 సంవత్సరాలు అయ్యేసరికి 6 లక్షల మంది చచ్చిపోయారు. మళ్ళీ 6 లక్షల మంది యోధులు రెడీ అయ్యారు. అంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది. కొంతమంది ఆత్రం పడిపోతూ ఉంటారు, ఏమండి ఇవాళ చంపేసి రేపు పట్టుకెళ్ళొచ్చు కదా, పోనీ వాళ్ళని వద్దనుకుంటే అని. కాబట్టి ఆయన తన యొక్క ప్రణాళిక చొప్పున అన్ని కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది ఈ అరణ్య ప్రయాణం అనగానే దీన్ని మనసులోకి తెచ్చుకోండి మీరు. మరలా మనము వెళ్ళిపోదాము. ఈ 11 దినాల ప్రయాణం ఇది దాదాపుగా 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు కూడా వేదనలు. కారణం ఏమిటి వీటికంటే అవిశ్వాసము, అవిధేయత. ఈ భూమి ఉన్నంత వరకు మానవులకు ఇవి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు. ఏమిటంటే, 1 అవిశ్వాసము, 2వది అవిధేయత. ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు అనమాట. కాబట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే, విశ్వాసాన్ని చూపించాలి, విధేయతను మనం కనబరచాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు, వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి వాళ్ళకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే విశ్వాసం, నమ్మాలి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నమ్మాడంతే. ఆ కనాన్ దేశం మీకు ఇస్తానంటే నమ్మాలంతే. అక్కడ అనాకీలు ఉండొచ్చు, లేకపోతే రాక్షస సంతానం ఉండొచ్చు, వాళ్ళు ఎత్తి ఏమైనా కావచ్చు, వాళ్ళ పట్టణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే దేవుడు మీకు ఇస్తాను అంటే నమ్మాలంతే. ఎందుకంటే వీళ్ళు ఓడించడం కష్టమైనా సరే ఆయన చేయగలడు ఆ పని, కాబట్టి నమ్మాలంతే. 2వది ఏంటంటే విధేయత చూపించాలి. ముందుకెళ్ళు అంటే ముందుకెళ్ళిపోవటమే. ఇంకా మనం అక్కడ వెళ్ళగలమా గెలవగలమా అని ఈ సనుగులు గొనుగులు కార్యక్రమం పెట్టకూడదు. విధేయత. ఈరోజు ఇదే మనం ఎక్కడ చూస్తామంటే ఆర్మీలో చూస్తూ ఉంటాం. ఆర్మీలో గో అన్నారంటే ఇక అంతే. ఎదుటోళ్ళు కత్తి తీసుకొని వచ్చినా, వాళ్ళు తుపాకీ తీసుకొని వచ్చినా, బాంబు మీద పడినా వెళ్ళు అంటే ముందుకు వెళ్ళిపోవటం అంతే. రన్ అంటే రన్ ఇక అంతే.
ఈరోజు మనం కూడా ఒక రకంగా ఆత్మ సంబంధమైన ఒక ఆర్మీలో ఉన్నాం. మనం ఈ విధేయత అనేటువంటి 100% మనం వ్యక్తపరచాలి. లేకపోతే ఈ యుద్ధంలో మనం గెలవటం అనేది చాలా కష్టం. ఈ ప్రయాణాన్ని గనక మనం చూసినట్లయితే ఈ 38 సంవత్సరాల ప్రయాణంలో వాస్తవంగా వాళ్ళ అరణ్యంలో మునుపెన్నడూ ఏ జనము కూడా ప్రయాణము చేయనటువంటిది అని చెప్పేసి అంటాడు దేవుడు. ఆ అరణ్యంలో 38 సంవత్సరాలు ఒక జనాంగం బతికారు అంటే నిజంగా ప్రపంచానికి ఆశ్చర్యం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, సంఖ్యాకాండంలోనే చదువుతాం, తాపకరమైన సర్పాలు అంటాడు. చాలా పాయిజనస్ స్నేక్స్ అవి, కరిస్తే అక్కడికక్కడ చచ్చిపోవటమే. అలాంటి అరణ్యంలో 38 సంవత్సరాలు ఎట్లా బతికి బట్టగట్టారు అంటే వాస్తవంగా ఆ అవసరాలన్నీ కూడా తీర్చింది ఎవరు అంటే దేవుడు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చాడు. మనం దాన్ని చదువుతూ ఉంటాము, వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ చెప్పు పాతగిల్లలేదు, వాళ్ళ వస్త్రము చినిగిపోలేదు. నిజంగా వాళ్ళ ఆహారం కూడా దేవదూతలకు ఇచ్చేటువంటి ఆహారము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మన్నాని. అయితే మీరు చూసినప్పుడు వాళ్ళని ఇజ్రాయేలీని చూసినట్లయితే ఆ ప్రయాణం అంతా కూడా తిరుగుబాటు, అవిధేయత, అవిశ్వాసం. వేటి కొరకు అంటే చిన్న చిన్న విషయాలే. మాకు ఆహారం లేదు మోసే, మాకు మరి నీళ్ళు ఇక్కడ ఏమీ దొరకటం లేదు, లేదంటే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయి కదా, ఈ అవసరాల కొరకే, వీటి కొరకే వాళ్ళ తిరుగుబాటు. మోస్ట్లీ మనం చూసినట్లయితే వాళ్ళ ఇజ్రాయేలీల ఎక్కువ ఏంటి అంటే అన్న వస్త్రాలు. ఇవి మాకు భోజనం దొరకలేదో, పానీయం దొరకలేదో, ఇదే. ఈ రోజు కూడా మీరు చూడండి, ప్రజల యొక్క సాధారణమైన సనుగులు గొనుగులు వేటి కొరకు అంటే వీటి కొరకే. అయితే మత్తయి సువార్త 6:33లో చూస్తాము, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ మీకు దొరుకుతాయి, అన్న వస్త్రాలకు మీకు ఏ విధమైన లోటు ఉండదు అనేటువంటిది. ఆ రోజు ఇజ్రాయెల్ని కూడా మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ది కూడా అదే పరిస్థితి. దానికి వాళ్ళు పొందినటువంటిది ఏమిటి అంటే వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. ఇక మనం గమనించినట్లయితే ఆ ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ కావాలని మనం గొనిగినటువంటిది చూస్తాం. ఏమో రోజు కూరగాయలేనా, ఈ అడవిలో ఏమి నువ్వు కానీ మీ దేవుడు కానీ మాకేం మాంసం పెట్టలేరా, నాన్ వెజ్ ప్రొవైడ్ చేయలేరా అని దేవుడు వాళ్ళకి పూరేళ్ళని ఇచ్చాడు. ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ముందుకు వెళ్ళి చదువుతాం. ముఖ్యమైనటువంటి పదం ఏమిటి అని చెప్పేసి అంటే ఇందులో వ్యాండరింగ్, ప్రయాణము. సంఖ్యాకాండం వాస్తవంగా సంఖ్య లెక్కించటం అనేటువంటిది బుక్ హెడ్డింగ్ పెట్టారు, కానీ ఇందులో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే 38 లేదా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము. ఇందులో మనం చూస్తాము పాలెము, దిగిరి అనేటువంటిది, ప్రయాణము అనేటువంటిది, ఇవంతా కూడా ఒకే రకమైనటువంటి పదాలు అనమాట. ముఖ్యమైన వచనాలు ఏమిటి అంటే 14వ వచనము. ఎందుకు ఇది 14వ అధ్యాయం 22వ వచనం అంటే వాళ్ళు వేగులు వాళ్ళను పంపినప్పుడు 13వ అధ్యాయం తిరిగి వచ్చి చెడ్డ సమాచారం చెప్తే సనిగి గొనిగారు. అక్కడే దేవుడు చెప్తారు, నేను వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని వాళ్ళు చూడరు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఎందుకండి వాళ్ళు అన్ని సంవత్సరాలు తిరగాల్సి వచ్చిందంటే ఈ వచనం కనుక మిస్ అయితే మనకేం అర్థం కాదు. నా దేశాన్ని వాళ్ళకి చూపించను. ఇక 20వ అధ్యాయము 12వ వచనం, అవునండి మరి మోషే అహరోన్లు వీళ్ళు కూడా మిస్ అయిపోయారు కదా అంటే వీళ్ళకి కూడా చూపించను. ఎందుకంటే నేను బండతో మాట్లాడు అంటే వాళ్ళు బండను కొట్టారు, కాబట్టి వాళ్ళు కూడా చూడరు. అంటే మీరు చూసారా, దేవునికి అవిధేయత కనబడిస్తే అది ఒక ఇజ్రాయేలీయుడు ఒక కామన్ మ్యాన్ అయినా ఒకటే, లేకపోతే మోషే ఒక లీడర్ అయినా ఒకటే, అహరోన్ ఒక లీడర్ అయినా ఒకటే. ఈరోజు మనం కూడా అంతే, అవిధేయతను చూపించాము అంటే అది విశ్వాసైనా ఒకటే, సేవకుడైనా ఒకటే. ఇక ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఏమిటి అంటే 13వ అధ్యాయము వేగులు వాళ్ళను పంపించటము, 14వ అధ్యాయము వాళ్ళు ఆ చెడ్డ సమాచారం విని తిరుగుబాటు చేయటము, దేవుని ద్వారా వెనక్కి వెళ్ళిపోండి, ఆ దేశాన్ని మీరు చూడరు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం. ఇక ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు, చివరిలో బిలాం అనేటువంటి ఒక చెడ్డ ప్రవక్త వస్తాడు. ఆయన చాలా ఫేమస్ వచనాలు అనమాట. ఇక తర్వాత మనము అవుట్లైన్ చూసాము. అవుట్లైన్ చూసినప్పుడు మనము ఆదికాండము, నిర్గమ, లేవిలా కాకుండా ఇది మొత్తము 3 భాగాలను మనం చేయటం జరిగింది. ఏమిటా 3 భాగాలు అంటే మొదటిది సీనాయి దగ్గర సిద్ధపడినటువంటిది, అంటే పాత తరం అనమాట. రెండోది పాత తరం చేసినటువంటి ప్రయాణము, మూడోది కొత్త తరం. ఒకటి పాత తరము, వెనక్కి వెళ్ళిపోమంటే వాళ్ళు చేసినటువంటి ప్రయాణము, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమిటి అంటే క్రొత్త తరము. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందులో 3 పాయింట్లు: పాత తరం చేసిన ప్రయాణం, ఇక తర్వాత ఫైనల్ గా కొత్త తరము 26 దగ్గర నుంచి 36 మనము చూసినట్లయితే ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎంతవరకు మీకేమీ ప్రశ్న లేదని నేను అనుకుంటున్నాను. మీకు రమారమి పాత తరం లెక్కేసినప్పుడు 6,03,500 మంది, రమారమి 6 లక్షల మంది. క్రొత్త తరాన్ని లెక్కేసినప్పుడు 6,01,730 మంది, అంటే రమారమి 6 లక్షల మంది. 6 లక్షల మంది చచ్చిపోయారు, మళ్ళీ 6 లక్షల మంది రెడీ అయ్యారు. ఇజ్రాయేలీల సంఖ్య ఎంత అంటే 6 లక్షలు.
దేవునికి ఏమైనా లాస్ అంటే మనం అంటాం కదా, నో గెయిన్ నో లాస్ అని. దేవునికి ఏమీ లాస్ లేదు. 6 లక్షల మంది చచ్చిపోతే 6 లక్షల మందిని పుట్టించగలడు, రెడీ చేయగలడు. అదే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా క్రొత్త నిబంధనలు అంటాడు, మీరు అబ్రహాము సంతానం అని మీరేమనుకోదు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు సంతానం కలగజేయగలడు అని. ఈవేళ నేనే అనే ఫీలింగ్ మనకి ఎప్పుడు రాకూడదు. మనం లేకపోయినా దేవుడు ఇంకొకరిని రెడీ చేయగలడు. మనమే కాదు, 100 మంది లేకపోతే, 1000 మంది లేకపోతే, అసలు ఈ ప్రపంచం లేకపోతే కూడా మరలా ప్రపంచాన్ని రెడీ చేయగలడు. నోవాహు కాలంలో మనం చూస్తాం. కాబట్టి నేను అనే ఫీలింగ్ మనకి ఎప్పుడు రాకూడదు. దీన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మనము ప్రత్యక్ష గుడారము వాళ్ళు క్యాంపు దిగవలసినటువంటి విధానం. ఎందుకంటే ఈ అరణ్య ప్రయాణంలో ఏం చేస్తారంటే, ప్రయాణము బయలుదేరటము, అంత టెంట్లు ప్యాక్ చేసుకోవటము, ఎక్కడైతే వెళ్ళారో మేఘము, అంటే వాళ్ళ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే, మేఘం వాళ్ళ పైన ఉంటుంది. ఆ మేఘం బయలుదేరింది అంటే వాళ్ళు బయలుదేరాలన్నమాట. ఆ మేఘం ఎక్కడ ఆగిందో వాళ్ళు ఆగాలి. ఆ మేఘం ఎంతకాలం ఆగిందో అంతకాలం ఆగాలి. మళ్ళీ ఆ మేఘం బయలుదేరిందంటే టెంట్లన్నీ విప్పి ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. ఇది వాళ్ళ ప్రయాణం అన్నమాట. ఎవరు నిర్ధారిస్తారు వాళ్ళ ప్రయాణము ఎటువైపు అనేటువంటిది, ఎంతకాలం ఉండాలనేటువంటిది, ఎప్పుడు బయలుదేరాలనేటువంటిది? అంటే కంప్లీట్ గా ఆ మేఘం ఎలాగైతే నడిచిందో, మేఘం అంటే మరొక రకంగా చెప్తే దేవుడు అనమాట. దేవుడు ఎట్లా నడిపించాడో అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట దాని ప్రకారం. ఇక ఎక్కడైతే మేఘం ఆపుతుందో మధ్యలో ప్రత్యక్ష గుడారం వేయాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవి గమనించండి. దీనికి తూర్పు వైపు యోధా, ఇస్సకారు, జెబులూను. దీనికి దక్షిణం వైపు రూబేను, షిమ్యోను, గాదు. దీనికి పడమర వైపు బెన్యామీను, మనషే, ఎఫ్రాయిము. దీనికి ఉత్తరం వైపు నఫ్తాలి, ఆషేరు, దాను. ఇందులో లేవి కనబడలేదు కదా అంటారు. వీళ్ళు మధ్యలో ఉంటారనమాట. ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయటం కదా వాళ్ళ పని, కాబట్టి ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు ఉంటారు. ఇది మీరు గమనించాలి. ఇక మోషే, అహరోను ఎక్కడ ఉంటారని అడగొద్దు, వాళ్ళు కూడా లేవి గోత్రమే, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇక వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ మార్చింగ్ ఆర్డర్ ఏమిటి, వాళ్ళు ఎట్లా నడవాలి అంటే, నేను ముందు అని ఎవరు కొట్టుకోవటానికి లేదు. ఆ ఆర్డర్ కూడా దేవుడే చెప్పేశాడు. ఎట్లా ఉంటుంది అంటే, ముందు మందసం ఉంటుంది. మందసం దగ్గర తూర్పు వైపు వాళ్ళు వస్తారు. తూర్పు వైపు వాళ్ళు తర్వాత వెనకాల మరలా మందసం సామాగ్రి వగైరా ఉంటాయి. ఆ తర్వాత దక్షిణం వైపు వాళ్ళు వస్తారు. మరలా మందిరం యొక్క ఉపకరణాలు ఉంటాయి. మరలా మధ్యలో ఏం చేస్తారంటే, ఇటువైపు పడమర వైపు ఉన్న వాళ్ళు ఉంటారు. ఫైనల్ గా ఉత్తరం వైపు వాళ్ళు ఇలాగా ముందుకు వెళ్తారనమాట. అంటే ముందు ఏముండాలంటే మందసాన్ని ముందు పెట్టి యాజకులు మోస్తూ ఉంటే వెనకాల వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలి. ఇక మందసానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఎక్కడ ఉండాలంటే వాళ్ళ మధ్యలో ఉంటుంది. అది ఇప్పుడు డీటెయిల్ అవుట్లైన్ రాసుకోండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 46వ వచనం వరకు ఇజ్రాయేలీల కాల్బలమును లెక్కించుట. తర్వాత 1వ అధ్యాయము 47వ వచనం నుండి 54వ వచనం వరకు లేవీలను మినహాయించుట. ఈ లెక్కించిన లెక్కలో లేవీలను కలపలేదు, లేవీలను మినహాయించుట. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 34వ వచనం వరకు పాలెము దిగవలసిన విధానము, అరేంజ్మెంట్ ఆఫ్ ద క్యాంప్. ఇందాక మనము ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఎట్లా దిగాలి అనేటువంటి ఇది మీకు అక్కడ ఉంటుందన్నమాట. 2వ అధ్యాయంలో వాళ్ళు ఎట్టెడు దిగాలి అనేటువంటిది, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక డయాగ్రామ్ లాగా వేసాము. తర్వాత 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అహరోను యొక్క కుమారులు. 3వ అధ్యాయము 5వ వచనం నుండి 39వ వచనం వరకు లేవీల యొక్క విధులు, డ్యూటీస్ ఆఫ్ ద లివైట్స్. 3వ అధ్యాయము 40వ వచనం నుండి 51వ వచనం వరకు తొలిచూలును విడిపించుట. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 49వ వచనం వరకు కహాతీయుల విధులు. కహాత్ అంటే లేవి కుమారులు 3 ఉన్నారు కదా, కహాతు, గెర్షోము, మొరారి. కహాతుకు పుట్టిన వాళ్ళందరూ కహాతీయులు. కహాతీయుల విధులు. 5వ అధ్యాయము 1 నుండి 4వ వచనాలు అపవిత్రులైన వ్యక్తులు లేదా జనులు. 5వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు పాపమును ఒప్పుకొనుట మరియు సమకూర్చబడుట, బ్రాకెట్లో ఉత్తరవాదము. 5వ అధ్యాయము 11 నుండి వ్యభిచారము జరిగినని నిర్ధారించుటకు చేయవలసిన పరీక్ష. అంటే ఎట్లాంటి పరీక్షలు కూడా ఉంటాయని అడగండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతాం మనము ఎట్లాంటి పరీక్ష, అది ఏం చెప్తున్నాడు దేవుడు అనేది. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు నాజీరు. 6వ అధ్యాయం 22 నుండి 27 వరకు అహరోను ఉచ్చరింపవలసిన దీవెన వచనములు. అంటే పెద్దోళ్ళు దీవిస్తూ ఉంటారు కదా, దీర్ఘాయుష్మాన్ భవాని, లేకపోతే నిండు నూరేళ్ళు ఉండని, లేకపోతే పిల్ల పాపలతో వర్ధిల్లని, ఇలాంటి దీవెన వచనాలు మనం చూస్తూ ఉంటాం తెలుగులో.
అలాగే ఇజ్రాయేలీల్లో కూడా కొన్ని దీవెన వచనాలు ఉన్నాయి. దేవుడు చెప్తాడు అహరోనికి నువ్వు ఎట్లా దీవించాలి ప్రజల్ని అనేటువంటివి. అక్కడికి వెళ్ళాక మనం చదువుతూ ఉంటాం అది. తర్వాత 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ అధ్యాయము 1వ వచనం నుండి 90వ వచనం వరకు రాసుకోండి. 90వ వచనం వరకు ప్రత్యక్ష గుడారము ప్రతిష్ఠించున్నప్పుడు అర్పించవలసిన బలులు. 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు 7 దీపములు. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ అధ్యాయము 5వ వచనం నుండి 22వ వచనం వరకు లేవీలను పవిత్రపరచుట. 8వ అధ్యాయము 23 నుండి 26 వరకు లేవీలు పని నుండి విరమించుట. బ్రాకెట్లో రిటైర్మెంట్ అని పెట్టండి. అంటే ఎంతకాలము దేవుని దగ్గర పని చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అనేటువంటి చెప్తూ ఉంటాడు. తర్వాత 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు పస్కా పండుగను ఆచరించుట. 9వ అధ్యాయం 15 నుండి 23 వరకు మేఘము మందిరమును కమ్ముకొనుట. 10వ అధ్యాయము 1 నుండి 10 వరకు వెండి బూరలు. 10వ అధ్యాయము 11 నుండి 36 వరకు ఇజ్రాయేలీలు సీనాయిని విడచి ముందుకు సాగుట. 11వ అధ్యాయం 1 నుండి 15 వరకు ప్రజలు సనుగుకొనుట. 11వ అధ్యాయం 16 నుండి 30 వరకు మోషేకు సహకరించుటకు 70 మంది పెద్దలను నియమించుట. ఇక తర్వాత కూడా ఇట్లనే 70 అంకె వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. 70 మంది పెద్దలను నియమించుట. 11వ అధ్యాయం 31 నుండి 35 వరకు పూరేళ్లు మరియు మాంసాపేక్ష గలవారు హతమగుట. 12వ అధ్యాయం 1 నుండి 16, 12వ అధ్యాయము 1 నుండి 16 మిరియాము మరియు అహరోనులు మోషేపై సనుగుట. 13వ అధ్యాయం 1 నుండి 24 వరకు కనానును వేగు చూచుటకు మనుష్యులను పంపుట. 13వ అధ్యాయము 25 నుండి 33 వరకు వేగు చూచి వారు తెచ్చిన వర్తమానము. 14వ అధ్యాయము 1 నుండి 12 వరకు ప్రజలు సమాచారము విని తిరుగుబాటు చేయుట. 14వ అధ్యాయం 13 నుండి 19 వరకు ప్రజల కొరకు మోషే దేవుని వేడుకొనుట. 14వ అధ్యాయము 20 నుండి 38 వరకు దేవుడు తనపై తిరుగుబాటు చేసిన వారికి విధించు శిక్షను తెలియజేయుట. బ్రాకెట్లో ప్రకటించుట అని రాయండి. 14వ అధ్యాయం 39 నుండి 45 వరకు ఇజ్రాయేలీలు దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళి యుద్ధం చేసి ఓడిపోవుట. 15వ అధ్యాయము 1 నుండి 21 వరకు బలులను గూర్చిన ఆజ్ఞలు. 15వ అధ్యాయము 22 నుండి 31 వరకు పొరపాటున జరిగిన బ్రాకెట్లో తెలియక బ్రాకెట్లోస్ పాపమును గూర్చిన ఆజ్ఞలు. అంటే తెలియకుండా కనుక పాపం చేసేస్తే దాని గురించి ఏం చేయాలి అనేటువంటి ఆజ్ఞలు అన్నమాట ఇవి. 15వ అధ్యాయం 32 నుండి 36 వరకు సబ్బాతును మీరిన వ్యక్తి శిక్షించబడుట. ఫస్ట్ టైం అన్నమాట ఇది. అప్పటిదాకా సబ్బాతును విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం మీరు జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. సబ్బాతును మీరితే ఏం జరుగుతుందనే తెలియదు. పట్టుకొస్తే అక్కడ ఉంచండి, మరి దేవుడు ఏం చెప్పలేదు కదా అడుగుదాం అన్నారు. 15వ అధ్యాయము 37 నుండి 41 వరకు వస్త్రముల మీద చేయవలసిన వస్త్రముల మీద అంటే వాటి అంచులలో అన్నమాట. అది బ్రాకెట్లో అంచులు అని రాసుకోండి. వస్త్రపు అంచులకు వారు చేయవలసిన కుచ్చులు. ఈ కుచ్చులు అన్న దగ్గర రేకులు అన్నా కానీ అంటే వెడల్పుగా వాటిని చేస్తూ ఉంటారు కదా, వాటి వస్త్రదన్న. ఉదాహరణకు మీరు వాళ్ళ యాజకుల వస్త్రాలు మనం గమనిస్తాం తర్వాత ఎట్లా ఉంటాయి అనేటువంటిది. కృత నిబంధనలో క్రీస్తు కూడా పరిచర్యల గురించి మాట్లాడేటప్పుడు వారి రక్షా రేకులు వెడల్పుగా చేయుదురు అని చెప్పేసి అంటాడు. ఇవన్నమాట, ఇవి ఎట్లా ఉంటాయి అనేటువంటి తర్వాత మనం గమనిస్తాము. 16వ అధ్యాయము 1 నుండి 50 వరకు కోరాహు యొక్క తిరుగుబాటు. 17వ అధ్యాయము 1 నుండి 13 వరకు అహరోను చేతికర్ర చిగురించుట. 18వ అధ్యాయము 1 నుండి 32 వరకు లేవీలు మరియు యాజకుల విధులు. 19వ అధ్యాయము 1 నుండి 22 వరకు పవిత్రపరచుటను గూర్చిన ఆజ్ఞలు. బ్రాకెట్లో పాప పరిహార జలం. 20వ అధ్యాయము 1 నుండి 1వ వచనమే 21 మిరియాము యొక్క మరణము.
20వ అధ్యాయము 2 నుండి 9 వరకు మెరీబా జలము 20వ అధ్యాయము 10 నుండి 13 వరకు మోషే బండను కొట్టుట. 20వ అధ్యాయము 14 నుండి 21 వరకు ఎదోమీయులు వారి దేశము గుండా ఇజ్రాయేలీలు ప్రయాణించుటకు నిరాకరించుట. 20వ అధ్యాయము 22 నుండి 29 వరకు అహరోను యొక్క మరణము. 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఆరాదు రాజు ఓడిపోవుట. బ్రాకెట్లో ఆరాదు నిర్మూలము చేయబడుట. 21వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు ఇత్తడి సర్పము. 21వ అధ్యాయము 10 నుండి 20 వరకు బావిని గూర్చిన పాట. 21వ అధ్యాయము 21 నుండి 30 వరకు సీహోను రాజు ఓడిపోవుట. 21వ అధ్యాయం 31 నుండి 35 వరకు ఓగు రాజు ఓడిపోవుట. 22వ అధ్యాయము 1 నుండి 21 వరకు మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయేలీలను శపించుటకు బిలామును పిలుచుట. 22వ అధ్యాయము 22 నుండి 41 వరకు బిలాము యొక్క గాడిద మాటలాడుట మరియు ప్రత్యక్షమైన దేవదూత. 23వ అధ్యాయము 1 నుండి 12 వరకు బిలాము యొక్క మొదటి ప్రవచనం బ్రాకెట్లో దైవోక్తి. 23వ అధ్యాయము 13 నుండి 30 వరకు బిలాము యొక్క రెండవ ప్రవచనము బ్రాకెట్లో దైవోక్తి. 24వ అధ్యాయం 1 నుండి 14 వరకు బిలాము యొక్క మూడవ ప్రవచనము బ్రాకెట్లో దైవోక్తి. 24వ అధ్యాయము 15 నుండి 25 వరకు బిలాము యొక్క చివరి ప్రవచనము బ్రాకెట్లో దైవోక్తి. 25వ అధ్యాయము 1 నుండి 9 వరకు బయల్పెయోరు వద్ద ఇజ్రాయేలీలు బయలును ఆరాధించుట. 25వ అధ్యాయము 10 నుండి 18 వరకు దేవుని యెడల ఫినెహాసుకు గల ఆసక్తి. 26వ అధ్యాయము 1 నుండి 65 వరకు క్రొత్త తరమును లెక్కించుట బ్రాకెట్లో రెండవసారి జనులను లెక్కించుట బ్రాకెట్ క్లోజ్. 27వ అధ్యాయం 1 నుండి 11 వరకు సెలోపెహాతు యొక్క కుమార్తెలు బ్రాకెట్లో స్త్రీలకు ఆస్తి హక్కు. 27వ అధ్యాయము 12 నుండి 23 వచనాలు మోషే తరువాత నాయకుడిగా యెహోషువను నిర్ణయించుట. 28వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు 28వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు అనుదిన అర్పణలు. 28వ అధ్యాయము 9 నుండి 10 వరకు విశ్రాంతి దినమున అర్పించవలసిన అర్పణలు బ్రాకెట్లో వార అర్పణలు. 28వ అధ్యాయము 11 నుండి 15 వరకు మాస అర్పణలు. మాస అంటే నెల అర్పించాల్సినవి. అంటే రోజు ఏం అర్పించాలి, వారం ఏం అర్పించాలి, నెల ఏం అర్పించాలి. 28వ అధ్యాయం 16 నుండి 25 వరకు పస్కా దినమున అర్పించవలసిన అర్పణలు. 28వ అధ్యాయము 26 నుండి 31 వరకు వారముల పండుగ నాడు లేదా వారముల పండుగకు అర్పించవలసిన అర్పణలు. 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు శృంగధ్వని దినమున అంటే శృంగధ్వని అంటే దీన్నే బోర్ల పండుగ అని కూడా అంటారు. శృంగధ్వని దినమున అర్పించవలసిన అర్పణలు. ఇవన్నీ డేట్లు మనం లేవీకాండంలో చూసాం. ఈ పండుగలంతా కూడా ఎప్పుడు వస్తాయని. అర్పించవలసిన అర్పణలు. 29వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు ప్రాయశ్చిత్త దినమున అర్పించవలసిన అర్పణలు. 29వ అధ్యాయము 12 నుండి 40 వరకు గుడారముల పండుగకు అర్పించవలసిన అర్పణలు. 30వ అధ్యాయము 1-2 వచనాలు పురుషులు మరియు మ్రొక్కుబడులు. 30వ అధ్యాయము 3వ వచనం నుండి 16వ వచనం వరకు స్త్రీలు మరియు మ్రొక్కుబడులు. 31వ అధ్యాయం 1 నుండి 54 వరకు మిద్యానీయుల పైన తీర్చుకొనవలసిన పగ
32వ అధ్యాయము 1 నుండి 42 వరకు రూబేనీయులు మరియు గాదీయులు గిలాదు ప్రాంతములో స్థిరపడుట. 33వ అధ్యాయము 1 నుండి 49 వరకు ఇజ్రాయేలీలు ప్రయాణము చేసిన బ్రాకెట్లో పాలెముగా దిగిన బ్రాకెట్ క్లోజ్ మార్గము, ఇజ్రాయేలీలు ప్రయాణం చేసిన మార్గము అంటే ఎక్కడెక్కడ వాళ్ళు పాలెంగా దిగారు అనేటువంటి కంప్లీట్ రూట్ మ్యాప్ అంతా కూడా ఇక్కడ ఇస్తాడు. తర్వాత 33వ అధ్యాయము 50 నుండి 56 వరకు కనాను దేశ నివాసులను వెళ్ళగొట్టమని దేవుడు ఆజ్ఞాపించుట. 34వ అధ్యాయము 1 నుండి 15 వరకు వాగ్దాన దేశమునకు దేవుడు సూచించిన హద్దులు. 34వ అధ్యాయం 16 నుండి 29 వరకు గోత్ర ప్రధానులు. 35వ అధ్యాయము 1 నుండి లేవీయులు నివసించుటకు ఇవ్వవలసిన పురములు. పురం అంటే సిటీ అన్నమాట. ఇవాళ తెలుగులో పురపాలక శాఖ అంటారు. పురపాలక అంటే సిటీని పాలించేటువంటిది అనమాట. పురము అంటే సిటీ, అంటే లేవీలకు ఏమేమి సిటీలు ఇవ్వాలని పురాలంటే. 35వ అధ్యాయము 9 నుండి 34 వరకు ఆశ్రయ పురములు. 36వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఆస్తి పొందిన స్త్రీలు వివాహమును గూర్చిన ఆజ్ఞలు. అంతే, లేవికాండం అయిపోయింది. 36 అధ్యాయాలు. దాదాపుగా లేవికాండం మీరు చదువుకుంటే ఇందులో ఏ అధ్యాయంలో ఏముంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. దాదాపుగా మనము పైన మాత్రం చూసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే మనకు 2 నెలలు అయిపోయింది కానీ ఇప్పటికి 3 పుస్తకాలు అయినాయి. ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది. ఈ స్పీడ్లో కనుక వెళ్తే మనకు దాదాపుగా అవ్వదు. ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతాము. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా బాగా స్పీడ్ పెంచేస్తాము. చరిత్ర వరకు మాత్రమే కొంచెం మనము నిదానంగా వెళ్తాము. చరిత్ర దాటిన తర్వాత లిటరేచర్ కానీ అంటే పద్య భాగం వచ్చినప్పుడు కానీ లేదంటే ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు చాలా వేగంగా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది 6 నెలల కోర్సు. 6 నెలల్లో మీకు ఈ పుస్తకాలన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇంకా బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలన్నటువంటి ఆశ గనక ఉంటే తర్వాత మీరు పర్సనల్గా స్టడీ చేదురు, లేదంటే ఇంకేదన్నా లాంగ్ టర్మ్ కోర్సు ఉంటుంది కదా, అటువంటి వాటిలో మీరు జాయిన్ అవుదురు. కానీ ఓకే, మనము వచ్చేద్దాము. లేవీకాండము సంఖ్యాకాండము 1వ అధ్యాయము. 1వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు అక్కడ మరలా జనసంఖ్యను గురించి తెలియజేస్తూ ఉంటాడు. జనసంఖ్యను గురించి మనకి తెలియజేసినప్పుడు 1వ అధ్యాయం అంతా కూడా జనాభా లెక్కలే. 20వ వచనం దగ్గర నుంచి ఇజ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి అంటాడు. 1వ అధ్యాయము 20వ వచనం నుంచి దాదాపుగా మీరు గమనించినప్పుడు ఇదే వచనంలో చివరిలో అంటాడు 46,500 మంది. తర్వాత 21 నుంచి 23 వచనాల్లో షిమ్యోను పుత్రుల వంశము 59,300. తర్వాత 24, 25లో గాదు 45,650. తర్వాత 26 నుంచి 29 వచనాల్లో యోధా 74,600 మంది. వీళ్ళు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటారు. మీరు ఆ తర్వాత కూడా జనాభాను లెక్కేసినప్పుడు యోధాని మాత్రము సపరేట్ గా చెప్తాడు అందరిలో కూడా. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ వీళ్ళని 74,600 మంది. 28, 29లో ఇశ్శకారు 54,400. 30, 31లో జబులూను 57,400 మంది. 32, 33లో ఎఫ్రాయిము 40,500 మంది. 34 నుంచి మీరు గమనించినప్పుడు మనషే 32,200 మంది. 36, 37లో బెన్యామీను 35,400 మంది. ఆ తర్వాత మీరు చూసినప్పుడు బెన్యామీన్ ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత ఇది చాలా చిన్న గోత్రంగా మారిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఒక యుద్ధంలో వాళ్ళు బాగా లాస్ అవుతారు. అసలు ఆల్మోస్ట్ అది గోత్రం భూమి మీద నుంచి కనుమరుగైపోవాల్సింది, డిజపేర్ అయిపోవాల్సింది. మరలా ఇజ్రాయేలీలందరూ తగిన చర్యలు తీసుకుని భూమి మీద వాళ్ళని నిలబెడతారు. తర్వాత 38, 39 దాను వాళ్ళు 62,700 మంది. 40, 41లో మీరు ఆషేరు వాళ్ళు 41,500. 42, 43లో నఫ్తాలి 53,400 మంది. మొత్తాన్ని టోటల్ చేసినప్పుడు 46వ వచనంలో 6,03,550 మంది కాల్బలం. అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు వీళ్ళందరూ కూడా లెక్కింపబడినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ కూడా యుద్ధ వీరులు, వారియర్స్ అని చెప్పేసి అంటారు కదా. ఇందులో పిల్లలు రారు, ముసలి వాళ్ళు రారు, మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు రారు. 6,03,550 మంది కాల్బలం అని చెప్పేసి నిర్గమకాండంలో కూడా చెప్తూ ఉంటాడు.
అంటే ఈ సంఖ్య అంతా కూడా ఏమిటి అంటే కేవలం యుద్ధ వీరులు. అందుకే మనం లెక్కేస్తూ ఉంటాం. ఏమని లెక్కేస్తామంటే ఇప్పుడు ఈ 6 ఇప్పుడు మామూలుగా ఏ సమాజాన్ని మీరు చూసినా గానీ పురుషులతో పాటు స్త్రీలు ఉంటారు. అంతే కదా! మీరు ప్రాచీన కాలం గనక చూసినట్లయితే ప్రాచీన కాలంలో స్త్రీల సంఖ్య అంటే రేషియో గనక మీరు చూసినట్లయితే స్త్రీల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉండేది. పురుషుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇది గ్రేటర్ దాన్ అనమాట. అంటే ఏంటి మళ్ళీ లెక్కలేస్తున్నారు ఇదేంటిదని అనుకోవద్దు. అంటే వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అందుకనే మీరు చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో అంటే కొంతమంది అంటారు బహుభార్యత్వం అనేటువంటిది మరి అప్పట్లో చేశారుగా ఇప్పుడని. అసలు ఇప్పుడు గనక మీరు తీసుకున్నట్లయితే స్త్రీలు ఈజ్ ఈక్వల్ టు పురుషులు కూడా లేరు. ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏమైపోయిందంటే స్త్రీలు తగ్గిపోయారు, పురుషులు పెరిగిపోయారు. ఇంకా ఇదే రేషియో గనక మీకు కొనసాగితే అంటే ఇప్పుడు మీరు లెక్కలు గనక చూసినట్లయితే ప్రతి 100 మంది పురుషులకు దాదాపు 90 పాయింట్ అన్నమాట స్త్రీలు ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 10 మందికి భార్యలు దొరకరు. ఇప్పుడు ఈ రేషియో ఇలాగనే కొనసాగింది అనుకోండి, 10 మందికి భార్యలు దొరకరు. రాబోయే రోజుల్లో ఒక 20-30 మందికి భార్యలు దొరకలేదు అనుకోండి, ఏమవుతాయి ఇక ప్రపంచం అంతా? భార్య దొరకని వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? అరాచకాలన్నీ ఎక్కువైపోవు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఈ రేషియోని సమానంగా చేయగలగాలి. ఒకవేళ స్త్రీలు కొంచెం ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, కానీ ఈ రేషియోని మాత్రము ఖచ్చితంగా లెవెల్ చేయాలి. అంటే దీనికి కారణాలు ఏంటి అనేటువంటిది మనం ఏం అన్వేషించబోవటం లేదు. భ్రూణ హత్యలు అంటే స్త్రీలు గర్భంలోనే ఉండగానే తెలుసుకొని అబార్షన్ చేయించుకోవటము వగైరా వగైరా కార్యక్రమాలు ఉన్నాయి కదా. దీన్ని బట్టి ఏమైపోయిందంటే ప్రపంచం ఈ స్థితికి వచ్చేసింది. అయితే ఇందులో ప్రాచీన కాలంలో అయితే మాత్రం స్త్రీలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పురుషుల్లో కూడా పిల్లలు అంటే మనం దీన్ని వర్గీకరిద్దాం. యవ్వనులు, వృద్ధులు. మీకు సేమ్ స్త్రీలలో కూడా అట్లనే ఉంటారు కదా. స్త్రీలలో కూడా పిల్లలని, యవ్వనులని, తర్వాత వృద్ధులని ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినటువంటి లెక్క ఏమిటంటే ఈ పురుషులలో ఈ యవ్వనుల సంఖ్య మాత్రమే చెప్పాడు 6,03,550 మంది కాల్బలం అని చెప్పేసి అన్నాడు. కాల్బలం ఆర్ వారియర్స్ అంటే యోధులు అన్నమాట. యోధులు అంటే పిల్లలు రారు, మరి వృద్ధులు కూడా రారు, ముసలోళ్ళను పట్టుకెళ్లరు, ఇక స్త్రీలని టోటల్ గా పట్టుకెళ్లరు. అంటే ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం కదా 25 లక్షల మంది ఇజ్రాయేలీలు అంటే ఒక ఆయన అడిగాడు ఏమండి 25-30 లక్షలు ఏ లెక్కన వస్తారని. ఉదాహరణకి వీళ్ళు 6 లక్షలు ఉన్నారు అనుకోండి. వీళ్ళు 6 లక్షలు ఉన్నారంటే వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఆడవాళ్ళు వీళ్ళు 6 ఉన్నారంటే వాళ్ళు కూడా అట్లీస్ట్ 6 ఉంటారు, అంతే కదా. ఇంకా 6 కంటే కూడా ఎక్కువ కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు 12 లక్షల మంది యవ్వనులు అంటే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఏళ్ళైనా చూడండి, ఇద్దరు తల్లిదండ్రులు అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటారు. ఆ రోజుల్లో విపరీతంగా అనేసేవాళ్ళు పిల్లల్ని. కాబట్టి 12 లక్షల మంది పెద్దవాళ్ళు అంటే కనీసము 12 లక్షల కంటే ఎక్కువే, లేదా ఒక 14 లక్షలు కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పటికే ఎంత వచ్చేసింది? 26 లక్షల మంది. వీళ్ళు కాకుండా ప్లస్ వృద్ధులు. అందుకనే చాలా కనీసం లెక్క వేసుకున్నా కానీ ఒక 25 నుంచి 30 లక్షల మంది ఇజ్రాయేలీలు. దీన్ని బట్టి అంటే 6 లక్షలు అన్నారు కదా, అంటే 6 లక్షలు అన్నటువంటిది కాల్బలం సంఖ్య మాత్రమే మనకు చెప్పాడు అది. కాబట్టి 1వ అధ్యాయం మనం ప్రారంభించినప్పుడు వాళ్ళ అందరిది కూడా జనసంఖ్య అనేటువంటి చెప్పాడు. 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలు క్యాంపు దిగవలసినటువంటి విధానాన్ని తెలియజేశాడు. ఆల్రెడీ మనం చూసాము డయాగ్రామ్, వాళ్ళు ఎట్లా దిగాలి అనేటువంటిది. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది, తర్వాత ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఎవరెవరు దిగాలనేటువంటి విషయం అంతా కూడా మనం అక్కడ గమనించాం. 2వ అధ్యాయంలో ఆ విషయాలే మీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాలను చదివి గనక మీరు డ్రా చేశారనుకోండి, ఉదాహరణగా 2వ అధ్యాయము 3వ వచనం, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెము ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగాలి. తర్వాత 5వ వచనంలో అతని సమీపంగా ఇస్సాకారు వాళ్ళు దిగాలి. 7వ వచనంలో అతని సమీపాన జబూలూను గోత్రం దిగాలి. వీళ్ళంతా కూడా తూర్పున. మనం రాసాం ఆల్రెడీ. 10వ వచనంలో దక్షిణ దిక్కున దిగాల్సిన వాళ్ళు రూబేను, షిమ్యోను, గాదు. ఇది కూడా మనం రాసాము. ఆ తర్వాత మనం చూసినప్పుడు 17వ వచనం, ప్రత్యక్ష గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవాలి. లేవీలంతా కూడా ఎక్కడ ఉంటారంటే పాలెం మధ్యలో ఉంటారనమాట. వారు ఎట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజాలను బట్టి ప్రతివాడు తన తన వరుసలో సాగి నడవాలి. ఇక 18 13 దిక్కున ఎవరు దిగాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎఫ్రాయిము, మనాషే, బెన్యామీను.
25వ వచనము, ఉత్తర దిక్కున ఎవరెవరు దిగాలంటే దాను, ఆషేరు, నఫ్తాలి. ఇది 2వ అధ్యాయంలో మనకు తెలియజేసినటువంటి విషయము. దాన్ని ఆల్రెడీ మనం డ్రా చేసాం కూడా. ఇక 3వ అధ్యాయము 1-4 వచనాల్లో అహరోను యొక్క సంతానం చెప్తున్నాడు. 2వ వచనం మనం చదివినప్పుడు అహరోను కుమారుల పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతమారు. మనం లేవికాండం 10వ అధ్యాయం చదివేటప్పుడు నాదాబు, అబీహులు మొదట దేవుని దగ్గర యాజకత్వంలోకి వచ్చింది వీళ్ళిద్దరు. అయితే వాళ్ళు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అన్యాగ్నిని తెచ్చినప్పుడు అక్కడే వాళ్ళు కాలిపోవటము, చనిపోవటము జరిగింది. ఈ నాదాబు, అబీహులు చనిపోయిన తర్వాత ఆ తర్వాత సేవలోకి ఎలియాజరు రావటం జరిగింది. ఇది మనం చూస్తూ ఉంటాం. ఎలియాజరు, ఇతమారు ఆ తర్వాత వచ్చారు. ఇక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం గమనించినప్పుడు లేవీల యొక్క విధులను గురించి తెలియజేస్తున్నాడు 39వ వచనం వరకు. 5వ వచనం దగ్గర నుంచి లేవీల యొక్క విధులు అంటే వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు లేవీ గోత్రకులను తీసుకుని వచ్చి అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టు. లేవీల యొక్క విధి ఏంటి అంటే, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అంటే, లేవీలను పిలుచుకొని రా అంటున్నాడు. లేవీలను తీసుకొని వచ్చి పరిచారకులుగా ఉండున్నట్లు అహరోను ఎదుట వాళ్ళని నిలవబెట్టు. అంటే లేవీలు ఏం చేయాలట? 3వ అధ్యాయము 5వ వచనం నుంచి తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం దగ్గర నుంచి 39. అహరోను, ఈ అహరోన్ని దేవుడు యాజకుడిగా పెట్టాడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడికి ఏం చేశాడంటే దేవుడు, ఈయన కుమారులు ఎవరైతే ఉన్నారో అహరోను కుమారుల్ని యాజకత్వానికి ఇచ్చాడు. ఈయన ప్రధాన యాజకుడు, అహరోను యొక్క సంతానం, ఆయన కుమారులు ఏం చేయాలంటే యాజకులుగా ఉంటారు. ప్రధాన హై ప్రీస్ట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేశాడంటే ఈ లేవీ గోత్రాన్ని పిలుచుకొని రా అని చెప్పేసి అన్నాడు. మిగిలిన లేవీ గోత్రం మొత్తం, లేవీ గోత్రం అంటే మరలా వాళ్ళని విభజించామనుకోండి, కహాతీయులు, మొరారీయులు, గెర్షోమీయులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఈ లేవీలందరినీ కూడా తీసుకొని వచ్చి వీళ్లకు పరిచారకులుగా ఉండటానికి వాళ్ళని నించోబెట్టు అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పరిచారకులు అంటే వీళ్లకు అసిస్ట్ అన్నమాట, వీళ్లకు సహాయం చేయాలి. అంటే యాజకత్వము ఎవరిది అంటే, యాజకత్వము అంతా కూడా అంటే దేవుని దగ్గర పని చేసేటువంటి ఇది టోటల్ గా మీరు చూసినట్లయితే మొత్తము లేవీలే. అంటే అహరోనైనా లేవీడే, ఆయన కొడుకులైనా లేవీలే. కానీ ప్రధాన యాజకత్వానికి ఎవరు వస్తారంటే అహరోను, అంటే అహరోను సంతానము ఇందులో నుంచే వస్తారు. ఇక ఈయన తర్వాత ఈయన కొడుకు తర్వాత కొడుకు వీళ్ళ లైన్ ఇట్లా వస్తుంది అనమాట. ఈ యాజకత్వం అనేటువంటిది ఆయన కుమారులకు అప్పగించాడు. ఇక మిగిలిన లేవి గోత్రం అంతా కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళకు పరిచారకులుగా ఉంటారు అంతే. ఉదాహరణకి ఏ యోధా గోత్రం వాళ్ళకు దేవుని దగ్గర పని చేయాలన్న కోరిక ఉందనుకోండి, నో, వాళ్ళు రావటానికి లేదు. ఏ రూబేనోళ్ళకో ఉందనుకోండి, లేదు, ఇక వాళ్ళు ఎవరు కూడా రావటానికి లేదు. ఇది దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యత 12 గోత్రాల్లో. ఎందుకనేది లేవీకాండం మనం చదివేటప్పుడు యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరైనా రండి అని చెప్పేసి మోషే పిలిచాడు. బంగారు దూడను పిలిచినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే యెహోవా పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు రండి అంటే వచ్చింది లేవి గోత్రం వాళ్ళే వచ్చారు. లేవి గోత్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పాడు, మీ కత్తులు మీరు తీసుకొని ఈ చివరి నుంచి పాలెంలో ఆ చివరి వరకు వెళ్ళి మీరు ఎవరైతే వస్తారో మీ చెల్లికాడు కానీ మీ సహోదరుడు కానీ నరికేసేయండి అంటే ముందు వెనక చూసుకోకుండా దేవుడి కోసం నరికేశారు. మనం అంటాం కదా తనామన అనేటువంటిది లేదని. అన్నని తమ్ముడని లేకపోతే అమ్మని నాన్నని అక్కని చెల్లని లేదు. దేవుడు అంటే వాళ్ళకి దేవుడు తర్వాతే ఇంకెవరైనా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని తీసుకొని వచ్చి నా దగ్గర పనికి వీళ్ళనే పెట్టు అన్నాడు. కానీ ఇవాళ పనోళ్ళు వస్తారు దేవుని దగ్గర పని చేయటానికి, సేవకుడు. కానీ ఉద్యోగం ముందు, ఉద్యోగం తర్వాత సేవ. సేవకుడు కూలి పనికి వెళ్తాడు, ముందు కూలి పని చేసుకొని ఆ తర్వాత టైం ఉంటే ఉద్యోగం. అసలు పాత నిబంధనలు అయితే దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు దేవుడు ఇలాంటి వాళ్ళని. దేవుని కొరకు పని చేయాలి అంటే ముందు వెనక లేకుండా, అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి లేకుండా అడ్డొస్తే నరికేసేటట్టుగా ఉండాలి. దేవుడు అంటే దేవుడు. అట్లాంటి వాళ్ళు అయితేనే తన దగ్గర కనీసము తన దగ్గర పరిచారకులుగా నించోవాలంటే కూడా వాళ్ళే, ఇంకెవ్వరు కూడా వచ్చి నిలబట్టడానికి కూడా హక్కు లేదు. అదే ఇవాళ ఎంత దిగజారిపోయిందంటే అసలు దేవుడు అంటే కోరిక లేని వాళ్ళు, ఆసక్తి లేని వాళ్ళు దేవుడు పని చేయటం మొదలు పెడుతున్నారు. అందుకనే సేవ ఏమైపోయిందంటే అది చాలా నీరుగారిపోతూ ఉంది.
ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుని మీద అంత ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మనకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మాత్రమే మరలా మనము అటువంటి మంచి సేవను పరిచర్యను చూడగలుగుతాం. పాత నిబంధనలో దేవుడు అదే చెప్పాడు. ఈ రోజు వాస్తవంగా మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా చూడండి, ఇక్కడన్నా కానీ మీరు యాజకత్వము, తర్వాత ప్రధాన యాజకత్వం, పరిచారకులు. కానీ క్రీస్తు ఇవాళ క్రొత్త నిబంధనలో గనక చూసినట్లయితే క్రొత్త నిబంధనలో సేమ్ ఇదే ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. సేమ్ ప్రిన్సిపల్. అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదో కానీ క్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, ఎవడైనాను నన్ను వెంబడించాలంటే, అంటే నాకు శిష్యుడు అవ్వాలంటే తన తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అక్క చెండునైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు నాకు శిష్యులు కానేరరు. అంటే తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అని అంటాడు. అంటే ఎంతవరకు అనేటువంటి దానికి తన ప్రాణం కూడా వదిలిపెట్టేసేయాలి. ఇటువంటి వాళ్ళే నాకు శిష్యులు అని సేమ్ ఇదే రూల్ చెప్పాడు. అంటే కనీసం ఇజ్రాయేలీల్లో ఆయన దగ్గర యాజకత్వానికే, కానీ ఇక్కడికి వచ్చి ప్రజలుగా నిలబడాలంటే కూడా వీళ్ళందరికీ ఇంత ఆసక్తి ఉంటుందో ఉండదో. కానీ క్రొత్త నిబంధనలో నువ్వు ఆయన ప్రజలు అందరూ కూడా అటువంటి వాళ్ళే ఉండాలి అని ఆయన కోరిక. కానీ కర్మ ఏంటంటే సేవకులకు కూడా అంత కోరిక లేదు. ప్రజలకు సంగతి తర్వాత ఉంచు. ఇవాళ క్రొత్త నిబంధన క్రైస్తవ్యం ఏమైపోయిందంటే ఉద్యోగము, పని, చివరికి కూలి పని, ఆ తర్వాత మిగిలుంటే ఆరాధన కూడా జీవితం కాదు. ఆ తర్వాత మిగిలుంటే ఆరాధన. ఇంకేదన్నా బిజీ పని పడింది అంటే అసలు ఆరాధన కూడా ఎక్కొట్టేసేయటమే, అంతే. అట్లా అయిపోతుంది. కానీ మనం చూసినప్పుడు పాత నిబంధనలో అయితే దేవుడు అటువంటి వాళ్ళని పెట్టుకోలేదు, క్రొత్త కూడా అటువంటి వాళ్ళని అసలు దేవుడు కోరుకోలేదు. 3వ అధ్యాయం మనం చూసేటప్పుడు 5వ వచనం దగ్గర నుంచి వాళ్ళని పిలుచుకుంటాడు. ఇక 3వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు తొలిచూలుగా పుట్టినటువంటి వాళ్ళని విడిపించేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 40 నుంచి మనం చూసినట్లయితే 40లో అంటాడు, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చి, నువ్వు ఇజ్రాయేల్లో 1 నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలు అయిన ప్రతి మగ వాణిని లెక్కించి వారి సంఖ్య వ్రాయి అని చెప్పేసి అన్నాడు. 3వ అధ్యాయము 40వ వచనం నుంచి. ఏం చేయాలి మోషే అంటే, 1 నెల కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి పైప్రాయం ఉన్నటువంటి వాళ్ళది మగపిల్లలందరి లెక్క రాయి. మగపిల్లలే కాదు, మగవారందరి లెక్క వ్రాయి. అయ్యా రాశాను, ఇదిగో ఇంతమంది అయ్యారు అని చెప్పేసి అన్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను యెహోవాను, నువ్వు ఇజ్రాయేల్లో తొలిచూలు ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇజ్రాయేళ్ల పశువుల్లో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తం తీసుకోవాలి. ఎక్కడేమంటున్నాడంటే, ఇజ్రాయేలీల్లో తొలిచూలైనటువంటి ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇజ్రాయేలీల పశువుల్లో తొలిచూలైన ప్రతిదానికి మారుగా లేవీల పశువులు నా నిమిత్తం తీసేసుకో. అంటే ఈ మగపిల్లలందరూ కూడా నా నిమిత్తం. వీళ్ళకు బదులు నువ్వేం చేస్తావంటే, నేను వాస్తవంగా మీరు ఐగుప్తులో చూడండి, మొదట తొలిచూలందరినీ కూడా చంపేశాడు, అంతే కదా. వాస్తవంగా మీకు కూడా తొలిచూలు ఖాళీ అవ్వాలి. అయితే ఈ తొలిచూలును నేను ఖాళీ చేయకుండా బ్రతికించాను కదా, ఈ బ్రతికించింది అంతా కూడా నాకు ఇచ్చేసేయండి. వాస్తవంగా ఐగుప్తులో అందరూ చచ్చారు, తొలిచూలు అందరూ, మీకు చావలేదు, బతుకున్నారు. కానీ ఈ బ్రతికున్న వాళ్ళందరినీ కూడా నాకు ఇచ్చేసేయండి. అయితే వీళ్ళ బదులు నేనేం చేస్తానంటే, నాకు ఇచ్చేయండి అంటే వీళ్ళందరూ వద్దు, వీళ్ళ లెక్క చొప్పున నాకు లేవీల్ని ఇచ్చేసేయండి. అంటే లేవీలనేమి ఊరికనే తీసుకోలేదు దేవుడు. ఇప్పుడు ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి పశువులు ఉన్నాయి కదా, ఆ తొలిచూలు పశువులు ఉన్నాయి కదా, వాటన్నింటి బదులు ఈ లేవీల పశువులు ఉన్నాయి కదా, ఈ పశువులు నాకు ఇచ్చేసేయండి. ఏ లేవీడు, అయ్యా మమ్మల్ని ఊరికినే తీసుకున్నావు అంటే, మిమ్మల్ని ఏం ఊరికినే తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకున్నా, నేను ఒక రకంగా చెప్పాలంటే మీకు వెళ్ళిచ్చి నేను తీసుకున్నట్లే, మీరు బతికారు. ఈరోజు కూడా మనం చూడండి, అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా చావాల్సిన వాళ్ళు, చావవలసినటువంటి వాళ్ళను బ్రతికించాడు, అంతే కదా. వీరందరూ కూడా చావవలసినటువంటి వాళ్ళు. ఆల్రెడీ ఐగుప్తులు చచ్చిపోయారు, తొలిచూలంతా కూడా చచ్చిపోయారు. ఈ చావవలసినటువంటి వాళ్ళని చంపకుండా ఏం చేశాడంటే, దేవుడు తన కొరకు తీసుకున్నాడు. ఇక వీళ్ళు ఏం చేయాలంటే, ఈ లేవీలు ఆయన కొరకే బ్రతకాలి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మీరు చూడండి. ఇప్పుడు వాస్తవంగా క్రొత్త నిబంధన మనం చూసినప్పుడు మనమందరం కూడా చావాల్సిన వాళ్ళమే. ఇప్పుడు ఈ చావలసినటువంటి వాళ్ళని ఏం చేశాడంటే, క్రీస్తు ద్వారా విడిపించాడు. క్రీస్తు ద్వారా విడిపించి నా కోసం బ్రతకండి అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా మనమందరం కూడా చావాల్సినటువంటి వాళ్ళమే. మన పాపముల చేత, అపరాధముల చేత మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తమే గనక లేకపోతే మనమందరం కూడా చావాల్సినటువంటి వాళ్ళమే.
అయితే వాళ్ళందరినీ కూడా ఎట్లా విడిపించాలి అనేటువంటి ఆ విధానాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఇక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కహాతీల యొక్క విధులను గురించి తెలియజేస్తూ ఏమంటూ ఉంటాడంటే 2వ వచనము, నీవు లేవీలో కహాతీలను వారి వారి వంశాల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు శానగా చేరగల వారందరి సంఖ్య వ్రాయి. ఏజ్ ఏమిటి అని చెప్పేసి అంటే, దేవుని దగ్గర పని చేయాలంటే ఏజ్ 30కి లోపలికి వస్తారు, 50కి రిటైర్డ్ అవుతారు. మనం పదవి విరమణ అని చెప్పేసి అంటాం కదా, వాళ్ళ రిక్రూట్మెంట్ 30కి వాళ్ళు వస్తారు, 30కి వచ్చినటువంటి వాళ్ళు 50కి పనిలో నుంచి వెళ్ళిపోతారు, రిటైర్డ్ అయిపోతారు. వాస్తవంగా మీరు చూడండి 30 అంటే కొంతమంది అడుగుతారు, ఈ 30 నుంచి 50 అనేటువంటి ఈ వయసు అనేటువంటిది ఏమిటి అనేటువంటిది. 30కి ముందు బాల్యము, 30కి ఒకవేళ 50 తర్వాత కనుక మీరు చూసినట్లయితే వృద్ధాప్యం. దేవుడు అన్నాడు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు. ఎప్పుడైతే ఒక మనిషి పూర్ణమైనటువంటి బలం కలిగి ఉంటాడో, ఒకటి శారీరక బలం, రెండోది మానసికంగా కూడా పరిపక్వత ఉంటుందో, ఇది తెచ్చి నాకు ఇచ్చేసేయండి. ఎప్పుడు ఇవ్వాలి? చూడండి, దేవుడు ఎప్పుడు కోరుకున్న బెస్ట్ ఏదో దాన్నే కోరుకుంటున్నాడు. ఆయన ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, 30కి 50 అంతే. ఈ బెస్ట్ ఏదైనా ఉందో మీరు చూడండి, పండ్లు కాసినప్పుడు కూడా చెట్టుకి ప్రథమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇచ్చేసేయండి. మీరు చూసినట్లయితే ఫస్ట్ కాసేయి చెట్టులో ఉన్న బలం అంతా కూడా ముందు కాపుకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత కాపుకి అంత బలం ఉండదు, చెట్టుకున్న కాపు అంతా కూడా. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఈ ప్రథమ ఫలం ఏదైతే ఉందో అంటే ఈ బాగా బలంగా ఉన్నటువంటి వయసు ఏదైతే ఉందో, ఈ వయసులో నా దగ్గరికి రండి, 30 నుంచి 50. ఒకవేళ ఆలోచన చేద్దాం, ఈవేళ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడి దగ్గరికి రమ్మంటే ఈవేళ ఏం మాట్లాడతారు? ఎప్పుడు వస్తామంటారు? మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడు వస్తామంటారు? మేము రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తామండి, ప్లాన్ చేసుకుంటున్నాం. పిల్లలందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత లేదా బాధ్యతలన్నీ కూడా తీరిపోయిన తర్వాత అంటే ఈ ముసల్దానం తెచ్చి అప్పచెబుతారు. ఈ ముసల్దానం తెచ్చి అప్పచెబితే నువ్వు ముసలోడివి, ఉదాహరణకి మీరు ఊహించుకోండి, మీకు ఒక 54 సంవత్సరాలు 55 సంవత్సరాలు వచ్చినాయి, మీ సర్టిఫికేట్లన్నీ పట్టుకొని ఉద్యోగాలు వేట మొదలు పెట్టారు. ఎక్కడన్నా ఉద్యోగం దొరికిద్దా మీకు? దొరుకుతుందా? ఇక్కడ మాత్రం దొరుకుతుంది. అంతా ముసలోళ్ళం అయిపోయి కాలు గదలదు, చెయ్యి గదలదు, ఒళ్ళు గదలదు, తెచ్చి ఇంకొకరు కూర్చోబెట్టాలి. ఇక్కడ మాత్రం ఇప్పుడు వచ్చి ఈయన దగ్గర పని చేస్తామంటారు. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం మనకేమైనా అర్థమవుతుందా? నిజంగా ఏ కంపెనీ అయినా సరే ఉదారమైన స్వభావం కలిగి ఈ ముసలా మతక మొత్తాన్ని పెట్టుకుని ఒక ఫ్యాక్టరీ ప్రారంభించింది అనుకోండి, ఆ ఫ్యాక్టరీ లాభాల్లోకి వెళ్తుందా నష్టాల్లోకి వెళ్తుందా? మీకు అర్థమవుతుంది. ఈ 50 ఏళ్ళు దాటిపోయిన 54, 56, 60, 70 ముసలా ముతక మొత్తాన్ని తీసుకొని ఒక పెద్ద కంపెనీ ఓపెన్ చేశారు, కొన్ని వందల వేల కోట్లు పెట్టి. అది ఎన్ని వందల వేలు కోట్లు పెట్టినా కానీ ఈ ఫ్యాక్టరీ నడవదు. అంటే అది నడవాలి అంటే మనకేం కావాలంటే వైజ్ పీపుల్, అంటే వీళ్ళు అడ్వైజ్ కొరకు కావాలి. అంటే అడ్వైజర్గా నువ్వు ఓకే, కానీ వర్క్ చేసేటువంటి వర్కర్గా మాత్రం నువ్వు పనికిరావు. ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళ తెలివి మీద మాత్రమే కాదు, వాళ్ళ వర్క్ మీద కూడా, అంటే వాళ్ళ ఎఫర్ట్ మీద కూడా ఆధారపడి ఉంది. అంటే నీ ఎఫర్ట్ అక్కడ పెట్టాలి. ఈ వయసులో నువ్వు ఏం చేయలేవు అంటే, ఈ దాటిపోయిన వృద్ధాప్యంలో నీకు ఆలోచన బలం, అనుభవం చాలా ఉంటుందేమో కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేయలేవు. 4 ఊర్లు పరిగెత్తాలంటే మీరు వాళ్ళ సేవకులను ఎవరినైనా గమనించండి. అప్పట్లో తిన్నా తినకపోయినా ఎండా వాన ఏమీ లేదండి, నడుచుకుంటూ తిరిగే వాళ్ళం, ఆ రోజు చేసిన సేవే అని. అవును, నిజంగా వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తామో అదే సేవ. అయిపోయిన తర్వాత అప్పచెప్పి ఇది నేను దేవునికి ఇస్తాను అంటే ఏం చేసుకుంటాడు ఆయన? ఉదాహరణకి ముసల్దానం వచ్చేసింది, 54, 55 సంవత్సరాలు, పెళ్లి కొరకు ఇప్పుడు మొదలు పెట్టారనుకోండి, పెళ్లి చూపులు, నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటే ఎవరన్నా చేసుకుంటారా? అక్కడ మనం దేనికి పనికిరాం. లోకంలో మీరు చూడండి, ఒక పెళ్లికి మనం పనికిరాము, ఒక పనికి మనం పనికిరాము, కుటుంబంలో కూడా అసలు మీకు ముద్దేయటం కూడా దండగంటున్నారు. ఇలాంటి దాన్ని తీసుకొని వచ్చి నేను దేవునికి ఇచ్చేస్తానంటే పాపం ఆయన ఒకడు ఉన్నాడు అనమాట, ఇక కాదని లేక నో చెప్పలేక సరే అనేటువంటి వాళ్ళు. కానీ పాత నిబంధనలు అయితే ఆయన ఏజ్ చెప్పేశాడు, నాకు 30 దగ్గర నుంచి 50 వరకు వీళ్ళని తెచ్చి నా దగ్గర పనికి పెట్టండి. 30కి రావాలి, 50కి వెళ్ళిపోవాలి. ఇది మీకు బ్రేక్ టైమ్. బ్రేక్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం తర్వాత విషయాలు మనం చూద్దాం.